పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు పాడి రైతులు ముందస్తు టీకాలను తమ పశువులకు వేయించాలని భీమడోలు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ తెలిపారు. భీమడోలు పశు వైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను సిబ్బందితో కలిసి ఏడీ సాయి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం నుంచి నెల రోజుల పాటు 7వ విడత జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కింద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. భీమడోలు పశు వైద్యశాల పరిధిలోని ద్వారకా తిరుమల, భీమడోలు, ఉంగుటూరు, నిడమరు మండల గ్రామాలకు చెందిన పాడి రైతులు 4 నెలలు నిండిన పశువుల నుంచి తమ గోజాతి, గేదె జాతి పశువులకు ఉచితంగా వేసే వ్యాక్సినేషన్ ను చేయించాలన్నారు. ఏవీహెచ్ భీమడోలు పరిధిలో 28,184 గేదెలు, 6,914 ఆవులు ఉన్నాయని వీటన్నిటికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గాలికుంటు వ్యాధి నియంత్రణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారని, రైతులు గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్ఎస్ఏ జె శ్రీహరికృష్ణ, డిఈఓ పి చలపతిరావు, ఓఎస్ఎస్ కృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఏవిహెచ్ భీమడోల్ అండి. పాడి రైతులందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఎల్లుండి 15వ తారీఖు సెప్టెంబర్ 2025 రోజున గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ అన్ని తెల్ల పశువులకి మరియు నల్ల పశువులకి వేయబడను. అందులో ఇంకేంటంటే ఇది ఉచితంగా వేయబడను. ఇది 4 నెలల నిండిన దూడ దగ్గర నుంచి ఇంకా అన్ని వయసులున్న గేదెలకి, ఆవులకి ఈ గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ వేయబడను. ఈ గాలికుంటు వ్యాధి ఇది 7వ విడత అండి. ఇది మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే, ఈ గాలికుంటు వ్యాధిని పారద్రోలటానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా మా డైరెక్టర్ వారు కూడా దీనికి సహకారాలు, వ్యాక్సిన్, అన్ని లాజిస్టిక్స్, మళ్ళీ పోస్టర్స్ అన్ని ఇచ్చినారు. కావున అందరూ దీన్ని సహకరించి దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ గాలికుంటు వ్యాధి వలన మెయిన్ గా ఈ వర్షాకాలంలో వైరస్ వచ్చి, ఎఫ్ఎండి వైరస్ వచ్చి వీటికి జ్వరము, మళ్ళీ నోటి గాళ్ళు, మళ్ళీ కాళ్ళు గాళ్ళు, వీసుకుపోవటము, పాలు తగ్గిపోవటము ఇవన్నీ జరుగుతుంటాయి. దీనికి చాలా నష్టంగా జరుగుతుంటది. కావున మీరందరూ ఈ వ్యాక్సిన్ చేసుకుంటే చాలా లాభం పొందుతారు. కావున రైతు సోదరులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఏవిహెచ్ భీమడోలు తరపున 4 మండలాలు, భీమడోలు, ద్వారకా తిరుమల, నిడమర్రు, మళ్ళీ ఉంగుటూరు మండలం అందరు రైతులు ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఈ గాలికుంటు వ్యాధి మన ఏవిహెచ్ భీమడోలుతో నల్ల పశువులు 28,184 ఉన్నాయి. మళ్ళీ తెల్ల పశువులు 6,914 ఉన్నాయండి. వీటన్నిటికీ ఫ్రీగా వేయబడను, ఉచితంగా. కావున ఇది అందరూ రైతులు ఉపయోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను.